వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు జోనాబీరామ్ ముందుగా హెడ్లైన్స్ పారిశుద్ధ్య కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు 3000 వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి కార్మికులకు స్వీట్లు తినిపించిన మంత్రి తలసాని తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కొత్తగా 661 కేసులు నమోదు 3 మృతి విశాఖ మన్యంలో విజృంభిస్తున్న చలి కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదు నాంపల్లి దైబాగ్ బస్తీలో అగ్ని ప్రమాదం టపాసులు పడి ఫర్నిచర్ ధ్వంసం ఇక వివరాల్లోకి వెళ్తే పారిశుద్ధ్య కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు కార్మికులకు 3000 వేతనాలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్మికులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని మంత్రి తలసాని కొనియాడారు పాలాభిషేకం అనంతరం మంత్రి పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు తినిపించారు కార్మికులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తిలి అరుణగౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు అన్న జరగాలి పెన్షన్ అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది అది 12,500 చేశారు తర్వాత 14,500 ఇంకా 2,000 పెంచి మొన్న కరోనా అప్పుడు వాళ్ళ కష్టాన్ని చూసి 2 నెలలు ఇన్సెంటివ్ ఇచ్చింది వీళ్ళు ఎప్పుడు కూడా మా జీతం పెంచమని చెప్పి ఎక్కడ పోయి ధర్నా చేయలే ఎవరిని అడగలే మా జీతము లేకపోతే మాకు సరిపోతలేదు మా కుటుంబం నడవాలంటే ఇబ్బంది అని ఏ రోజు కూడా అడగలే నిన్న కూడా దివాళీ ఉన్నది వాళ్ళు అడగలే పాపం కానీ ఆయనకి ఏంటంటే వాళ్ళ మీద అత్యంత వారి మీద గౌరవం మర్యాద దాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న అధికారులు తర్జనా భర్జన పడినప్పటికీ నథింగ్ డూయింగ్ 3,000 రూపాయలు పెంచవలసిందే అది ఇమ్మీడియట్ ఇవ్వాలని ఆర్డర్ ఇవ్వాలని చెప్పి నేను ఆర్డర్ ఇవ్వడం నిన్న మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు వెంటనే ఇనిషియేట్ చేయడం దీంతో పాటు ఏదైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలు పేద వర్గాలు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది అంటే 500 నుంచి 15,000 వరకు వాళ్ళు కూడా పాపం కరోనాలో ఈ బ్లడ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డారు వాళ్ళు కూడా 50% రాయితీ అంటే రఫ్గా వాళ్ళకు రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో పారిశుద్ధ్య కార్మికులు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జీహెచ్ఎంసీ కార్మికులు పాల్గొన్నారు సీఎం కేసీఆర్ కార్మికులకు 3000 వేతనం పెంచడం పట్ల ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్, మాజీ అధ్యక్షుడు కొండ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్, యోజన విభాగం నాయకుడు రఘు యాదవ్,
ఎన్ను చైతన్యరెడ్డి, డివిజన్ అధ్యక్షురాలు వజరమ్మ, పుష్పతో పాటు మైలార్దేవపల్లి మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మనకు అంతా మంచిగా మేలు చేస్తున్నాడు. ఆయన మన అన్నలాగా దేవుడు అనుకొని చూడాలి. మనకు మున్సిపాలిటీ అంతా కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో మున్సిపాలిటీ అంతా కూడా కార్మికులకు ఏదైతే నిన్న మనసున్న ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండా నేను ప్రజలకు ఏం చేయాలి, పొద్దుగా లేచి 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా రోడ్ల మీద ప్రతి చెత్త ప్రతి డ్రైనేజ్ ఎంతో మురికి పని చేస్తారని చెప్పి కార్మిక సభ్య వాళ్ళకంతా కూడా ఈరోజు నిజంగా కూడా మన కాడ అడగకుండా 3,000 రూపాయలు పెంచి ఈరోజు ఎంతో ఆనందం పెట్టిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. దీపావళిగా ముఖ్యంగా దీపావళి కానుకగా నేను మీకు అన్నయ్యలాగా మీకు చిన్నయ్యలాగా ఉంటా అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దీపావళి కానుక చేయడం చాలా సంతోషం. మొన్న కూడా చూసినాం ఉగ్రభాషలో మన మౌరం కూడా అడగలేం, కానీ బీద వాళ్ళకి చాలా మందికి ఏ విధంగా మేలు చేసినో మనం అందరం మరి ఆలోచన అవసరం. ఇంకా కూడా చాలా చేయాలని ఆయన కోరిక ఉన్నది. ఆ కోరిక విధంగా నిజంగా కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తూ ముందుకు వాళ్ళని చెప్తున్నాం. యువకుడు కేటీఆర్ గారు ఎంతో ఆనందంతో నేను మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడైతే మేం చేస్తామో మనం అప్పుడే బాగుంటాయని చెప్పి మన కేటీఆర్ గారు కూడా ఆలోచన జరిగింది. ప్రజల గురించి ఆలోచన ప్రభుత్వం ఇది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది. తెలంగాణ రాకముందు ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చినప్పుడు నేను ఇవి పెడతా అవి పెడతాను మనకి ఎప్పుడు హామీలు ఇవ్వలేదు. కొంతమంది చాలామంది హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వస్తారు, కానీ మన ముఖ్యమంత్రి ఆ విధంగా కాదు. ఈరోజు ఏ విధంగా ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుండో మనం ఇంకొకరు ఆలోచన. జిహెచ్ఎంసీలో నిజంగా కూడా బీద వాళ్ళందరూ కూడా ఎంత కార్మికులు సఫాయి వాళ్ళందరూ కూడా పొద్దుగా లేచి మురికి చెత్త తీస్తారు. వాళ్ళని ఒకటే అంటాడు, సఫాయి అన్న నా అన్నలు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, నా అక్కలు నా చెల్లెళ్ళని. అందుకని ఈరోజు వాళ్ళకి దీపావళి కానుకగా ఈ మన విత్తనాలు పెంచడం చాలా సంతోషం. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కార్మికులకు 3,000 వేతనాలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చిత్రపటానికి చంపాపేట డివిజన్ పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేటర్ సామ రమణారెడ్డితో పాటు కలిసి పాలాభిషేకం చేశారు. కార్మికులకు 3,000 వేతనం పెంచడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ సామ రమణారెడ్డి తెలిపారు. గారు చేసిన ఈ యొక్క మంచి పనులను ప్రజలంతా కూడా ఈరోజు దీపావళి సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఇద్దరు ఒక ఇంటి ప్రతి ఇంట కూడా మధ్య సఫాయన్న కానీ ఒక సఫాయత కానీ ఇంత గౌరవం ఇవాళ మా కేసీఆర్ గారు, మా ఇంటి ఆడపడుచులో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక కుటుంబ సభ్యుల డివిజన్ వార్డ్ ఆఫీస్ కార్యాలయం వద్ద మా బల్యా కార్మికులు, సఫాయి అక్కలు, సఫాయి అన్నలు కేటీఆర్ గారు చేసిన బల్యా ఎంప్లాయ్ చేసిన సేవలను గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీపావళి సందర్భంగా మరి మా కార్మికులంతా కూడా ఇలా హైదరాబాద్ మహానగరంలోనే తెలంగాణ మొత్తంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా ఈరోజు తిరిగి మళ్ళీ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టడం ఖాయం. తిరిగి మా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ఘనత, ఒక బల్య ఎంప్లాయ్ను తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్, కేటీఆర్ గారిది. మరి రాబోయే రోజుల్లో కూడా అనేక జీవోలు వాళ్ళ కుటుంబాలకి చనిపోతే కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబంలో
హైదరాబాద్ యాకత్పుర నియోజకవర్గంలో ఇన్ఛార్జి సామా సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ్య కార్మికులు పాలాభిషేకం నిర్వహించారు. కార్మికులకు 3,000 వేతనం, 15,000 లోపు ఉన్న ఇంటి ట్యాక్స్లో 50% తగ్గించిన సందర్భంగా కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ సామా స్వప్న సుందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని ఎవరైతే కార్మికులు పొద్దున్న లేస్తే మన కోసం శ్రమించే కార్మికులందరికీ కూడా 3,000 రూపాయలు పెంచడం జరిగింది. జిహెచ్ఎంసీ కార్మికులందరికీ కూడా. అలాగే ఎవరైతే సిటీలో 15,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్లకు 50% ప్రాపర్టీ ట్యాక్స్ కట్టమని, ఎందుకంటే కరోనా అప్పటి నుంచి కూడా అందరికీ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారని పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరికీ కూడా 50% ట్యాక్స్ కట్టమని చెప్పి నిన్న పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే 100 సంవత్సరాల క్రితము ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరదలు మొన్న హైదరాబాద్లో రావడం జరిగింది. అలాంటి వరదలు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా వరద బాధితులందరూ కూడా దాదాపు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ కూడా 10,000 రూపాయలు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు దీపావళి పండగ ఇప్పుడు ఈరోజు ఐఎస్ఎన్ చౌరస్తా సింగని చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున మనం అందరం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేటీఆర్ గారు నిన్న ఏదైతే జీవో పాస్ చేశారో కార్మికులకి, శానిటేషన్ సిబ్బందికి వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు పెంచడం జరిగింది. అందుకు ఈరోజు జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రాపర్టీ ట్యాక్స్ విషయానికి వస్తే మొన్న ఏదైతే కరోనాతోని కానీ అలాగే వరదలతోని కానీ చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు అనేసి ఇబ్బందులు పడ్డారు అని కేసీఆర్ గారు వెంటనే వాళ్ళందరికీ కూడా 50% మాఫ్ చేస్తూ ఎవరైతే 15,000 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఓన్లీ 50% మాత్రమే కట్టమని తెలియజేయడం జరిగింది. అందుకు కాలనీ రంగారెడ్డి జిల్లా అమీర్పేట డివిజన్ రాకేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ శ్రీ ఉమేష్ చంద్ర స్టాచ్యూ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు 3,000 పెంపు, జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 లోపు ఆస్తి పన్ను కడుతున్న వారికి 50% రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు రాకేష్ జాదవ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ గగనం టీఆర్ఎస్
చేసిన పనులకు గాను చేసిన పథకాలకు గాను ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు జిహెచ్ఎంసీ కార్మికులకు అయితే 3,000 రూపాయలు పెంచడం చాలా, ఎందుకంటే కరోనా టైంలో ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది చేసిన సేవలకు కేసీఆర్ గారు వాళ్ళకు 3,000 జీతం పెంచి వాళ్ళ మనోధైర్యాన్ని పెంచి వాళ్ళకి ఒక జీతాలు పెంచడంలో ఎంతో సంతోషిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ గురించి నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పర్యటించారు. కోవూరు ముదిమర్తిలోని ఇమాం భాష ఇల్లు కూల్చడానికి వైసీపీ నేతలు కుట్ర రాజకీయం చేస్తున్నారని అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. వైసీపీ నేతల మాటలు విని అధికారులు కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారన్నారు. అందరి ఇల్లులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయని, ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని అబ్దుల్ అజీజ్ కోరారు. బాగున్నాం సార్. బాగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. మా మైన్ ఖచ్చితంగా సార్. అంటే 3 నెలల పాటు ఏం జరగలేదు సార్. 3 నెలల పాటు ఎవ్వరు రాలేదు. మాకు పంచాయతీ ఆఫీస్ పక్కనే ఈఆర్ఓ గారు కానీ సెక్రటరీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఎవరు రాలేదు. తిరిగి పనులు ఉండకూడదు. మేమందరం ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నీతో మాట్లాడుతా అన్నాడు. ధైర్యం చెప్పని చెప్పాడు మీ కుటుంబానికి. ఇది ఒక అధికార మదం ఎక్కిపోయింది. రాజకీయాలు జీవితకాలం రాజకీయాలు ఉంటాయనుకుంటున్నారు. 4 రోజులు ఉంటాయి, పోతాయి, మారుతూ ఉంటాయి. మీరు నీ ఇల్లుని మేమందరం అడ్డుపడతాము. నీ ఇంటిని రేపటి నుంచి కట్టుకునేటట్టు చేస్తాము. కలెక్టర్ దగ్గర పోతాము. ఇప్పుడు ఇది కమ్యూనిస్ట్ కార్యాలయం అని చెప్పి మా వాళ్ళది కొన్నాం మేము. ఇప్పుడు మా ఇంటి పవతల ఇల్లు 5 రూపాయల స్టాంపు. ఇది నిజంగా పనికొస్తుందా? ఈరోజు రిజిస్ట్రేషన్ పనికొస్తుందా? ఇంటికి కాగితాలు కానీ దానికి సంబంధించిన వాళ్ళకి ఓటు అన్నీ ఉన్నాయి కదా. మరి మా ఇంటికి వచ్చేసరికి ఈ కాగితాలు పుడుతున్న నాకు సమస్య కాదు. రావడంతో కంకణం కట్టుకొని ఇటువంటి అమాయకుల పైన దౌర్జన్యం జరిగితే మనం అందరం కానీ ఉండి కాపాడుకోవాలని కానీ తెలియచేస్తా ఉన్నాను. ముదువర్తి గ్రామంలో ఉన్నాము. ఇమాం బాషా ఇంటిని కూలగొట్టడానికి రాజకీయ నాయకులకి కీలు బొమ్మల్లాగా ప్రవర్తిస్తున్న అధికారులు ఈరోజు వాళ్ళ బాధ్యతల్ని మర్చిపోయి ఒక పేద వ్యక్తి, మైనారిటీ వ్యక్తి వాళ్ళ తాత ముత్తాతల కాళ్ళ నుంచి వచ్చిన భూమి అంటే బహుశా మీ ప్రజల. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 661 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3 కరోనాతో ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 1637 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,57,374కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,40,545 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,404కి చేరింది. ప్రస్తుతం 15,425 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 12,899 మంది హోమ్ క్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 167 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 57 కేసులు నిర్ధారణ అయ్యాయి.
దీపావళి పండుగ రోజున పటాకులు కొనేందుకు వెళ్లి బాలుడి అదృశ్యమయ్యాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. భగత్ సింగ్ నగర్కు పరికపల్లి మహేష్ కుమారుడు పరికపల్లి గౌతమ్ శనివారం దీపావళి కావడంతో పటాకులు కొనేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. చాలాసేపటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు తెలిసిన వారి ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వాడికి ఆకలి అవుతుండాలే 12 అవుతుంది. నిన్న 7 గంటలలో పోయిండు. నైట్ అంతా ఉండి ఎవరింటా దాచుకొని పొద్దున్నే వస్తాడు. తెల్లారుతుంది మరి నైట్ నిద్ర పోకుంటే నా కొడుకు కొడుకు ఏడ్చుకుంటే కూర్చుంటా. తెల్లారి మొత్తం రాలేదు. నైట్ మొత్తం మామూలుగా వెళ్దామని అగ్గిపెట్ట తెచ్చుకోవడానికి అని పోయిండు. 7:15 అట్లా 7:30కు వెళ్ళి తెల్లారింది రాలే. మధ్యాహ్నం అయినా కూడా రాలే. ఎక్కడుండడో ఎట్లుండడో. ఓ చిన్ను ఒక్కసారి రారా, నువ్వు లేకపోతే మీ డాడీ బతకడరా. ప్రతి క్షణం డాడీ డాడీ అని నోట్లు వచ్చింది. ఏడు మమ్మీ కంటే ఎక్కువ. ఓ చిన్ను జరిగింది నిన్న సాయంత్రం పూట 7:30 టైంకి మా బాబు ఇక్కడ ఆడుకుంటున్నాడు. తర్వాత కాకరపూలు అవి కాల్చుకున్నాను. బాంబులు అగ్గిపెట్టి అడిగితే 50 రూపాయలు ఇచ్చిన. చేంజ్ లేవంటే 50 రూపీస్ ఇస్తే పోయిండు. దాన్ని షాప్కి పోయిండంట. అగ్గిపెట్ట మర్చిపోయిండు. కానీ అది ఆయిల్ డబ్బా, నువ్వుల ఆయిల్ దీపాలు ముట్టించేది. అంతకుముందు తెమ్మంటే తేనె అన్నాడు. అప్పుడు తేనంటే నేను ఇంట్లో నూనె పోసి పెట్టిన. తర్వాత పోయి మళ్ళీ నువ్వుల డబ్బా తీసుకుండంట. 25 రూపాయలు చేంజ్ ఇస్తే పట్టుకుండంట. పట్టుకుని అట్నే నిలబడి చూస్తుంటే అరే మీ మమ్మీ చూస్తుంది అక్కడ బాంబులు కాలుతున్నంట. ఎదురుగా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు కాలుస్తుంటే నేను చూసిండంట. మళ్ళీ ఎమ్మటే మీ మమ్మీ తిడుతుంది కూరలు అని షాప్ ఆయన అంటే ఇంకా వచ్చేసిండు. ఆ మూలం ఆడతా తిరగ కొద్దిగా ముందుకు వచ్చిండు. సైకిల్ ఆడున్నది. మరి బాబు వచ్చింది నేను చూడలే. సైకిల్ ఒకటే ఆడుంది. నేను ఎమ్మటే ఇంట్లోకి వచ్చిన శారీ ఉంటే ఇప్పేసి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చి పిల్లగాడు చేంజ్ ఎట్లా వేస్తాడో మళ్ళీ కింద పడేస్తాడేమో 50 రూపాయలు ఇచ్చినని నేను ఎమ్మటే వెళ్తూనే ఉన్నా. ఒక 10 మినిట్స్లో నేను పోతూనే ఉన్నా. పిల్లగాడు లేడు. సైకిల్ ఒకటే ఉంది. ఇక్కడ సైకిల్ పెట్టిండు. మావాడు ఎక్కడ పోతే అక్కడ తీసుకోపోతాడు. ఎటు కాకుండా ఇక్కడ పెట్టిపోయిందని ఆ పక్కన ఆంటీని అనుకుంటా గణేష్ షాప్ వాళ్ళ భార్యని అడిగి ఆంటీ మావాడేం సైకిల్ ఏడ పెట్టిండు అనుకుంటా వాళ్ళ ఆయన కాడి షాప్ కు వచ్చాడు బాబు. నువ్వుల నూనె తీసుకున్నాడంట. తీసుకుని వెళ్తున్నాడు. మేము ఇక్కడ మాది బండి ఇక్కడనే ఉంది సేమ్. ఆ బండి అలా ఉంటే వాడు ఇక్కడ నిల్చున్నాడు సైకిల్ మీద. అరే బండి అంకుల్ లోపల పెడుతున్నాడు, నువ్వు పక్కా జరుపుకొని చెప్పినాం. మా సార్ లోపల బండి పెడుతున్నాడు. వాడు ఆ సైకిల్ వేసుకుని సందుకు వెళ్ళిపోయాడు. ఆ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయిన 5 నిమిషాలకే వాళ్ళ మమ్మీ వచ్చి మావాడు ఏడాడికి అని అడిగింది. సందుకు వచ్చింది కదా అని మేము చెప్పినాం. చెప్పేలోపు సైకిల్ ఉంది మావాడు కనిపించట్లేడని చెప్పారేసింది. అంతే ఇక మాకు తెలిసి జరిగింది. మేము ఇక దీపాలు పెట్టుకుందామన్న ఉద్దేశంతో మేము కూడా అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకొని మేము పెట్టుకుంటున్నాం. మా పనిలో మేమున్నాం. వచ్చిన వాళ్ళు ఏం జరిగిందో మాకైతే ఏం తెలియదు. ఇక నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ డివిజన్ దైబాగ్ బస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి టపాసుల కారణంగా ఫర్నిచర్ కార్పెంటర్లో ప్రమాదం జరిగింది. హుటాహుటిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు లక్షల్లో ఆస్తి నష్టం కలిగినట్లుగా సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా ఇళ్లలో బట్టలు, నిత్యావసర వస్తువులు అగ్నికి బూడిదయ్యాయి. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా కాలిపోయిందా? పండుగ చేసుకొని ఇంట్లో ఉన్నాము అందరు ఫ్యామిలీతో సహా. ఇక పండుకున్నాం ఇంట్లో. పండుకున్నప్పుడు ఇక్కడ జరిగింది ఇట్లా. మనకేమో తెలియదు. అందరు వచ్చి బయటకు వచ్చి డోర్ కొట్టినప్పుడు డోర్ తీసినాక ఇక అంత మంటలు, అన్ని పొగలు అన్ని కమ్మిపోయినాయి మొత్తం. ఇక సిలిండర్ ఉంది పక్కకే, సిలిండర్ అంతా పీకేసినాము. ఎవరు లేకపోతే మనకు చాలా పరిచయం అవుతుండే. మొత్తం బయట వచ్చి అంత నీళ్లు కొట్టిండ్రు, అన్ని చేసిర్రు. ఇక అంతా ఇదైపోయింది మాకు. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన పాడేరులో మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమర్పిస్తున్నాయి. సోయగాలు కనువిందు చేస్తుండటంతో కొంతమంది ఈ అందాలను ఆస్వాదించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత అధికంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదైంది. మన్యం ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. వాతావరణం మరింత చల్లగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలిమంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో చలి మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తోంది. కదిపేస్తున్నావు బాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారిశుద్ధ్య కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు. 3000 వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి. కార్మికులకు స్వీట్లు తినిపించిన మంత్రి తలసాని. తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా వైరస్. కొత్తగా 661 కరోనా కేసులు, 3 మృతి. విశాఖ మన్యంలో విజృంభిస్తున్న చలి. కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలుగా నమోదు. నాంపల్లి దైబాగ్ బస్తీలో అగ్ని ప్రమాదం. టపాసులు పడి ఫర్నిచర్ ధ్వంసం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.